2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అంతా అరాచకమని ఓ సీనియర్ జర్నలిస్ట్ అన్నారు అని ఆగిపోకుండా సాక్ష్యాలతో సహా. ఏంటి నిజంగా ఆ స్థాయిలో విధ్వంసం జరిగిందా జగన్మోహన్ రెడ్డి పాలనలో? మన సమాజంలో రాజకీయ నేతలను ఎట్లా చూస్తున్నారంటే డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లో ఉంటారు అనే ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని కానీ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అని కానీ నేను అనుకోవడం. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయి అసలు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండిరా బాబు అని అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన రాజకీయాల్లో కష్టపడింది లేదు, ప్రజల మధ్య పనిచేసింది లేదు, మరొక పబ్లిక్ లైఫ్ ట్రాక్ రికార్డ్ ఆయనకేం లేదు. తన కుల మీడియానో లేకపోతే తనను బాగా సపోర్ట్ చేసే మీడియా లేకపోవటం వల్లే ప్రజారాజ్యం అంతర్ధానం అయిపోయిందా? పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టిందా? మీడియా సమర్థిస్తే అధికారంలోకి వస్తాయి రాజకీయ పార్టీలు. చంద్రబాబు గారి మీద ఒక ఆరోపణ ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దగ్గరికి తీసింది కూడా అవకాశవాద రాజకీయమే అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. కొన్ని ఘటనలు దాన్ని కొంచెం చూడాయి. ప్రభుత్వాలకు మీడియా యాజమాన్యాలు లొంగిపోతాయా, లేకపోతే మీడియా యాజమాన్యాలను ప్రభుత్వాలు భయపెట్టి లొంగ తీసుకుంటాయా? నేను నీ భజన చేస్తాను, నన్ను మీద కొంచెం చూసుకో అని అడిగేవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది అసలు ఏపీలో? పవన్ కళ్యాణ్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ అండి. అలాగే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఓ పాలనా కాలం, అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం అంతా అరాచకమని కూటమి నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఇది అరాచకం మాత్రమే కాదు, అత్యంత విధ్వంసం అని కూడా ఓ సీనియర్ జర్నలిస్ట్ అన్నారు అని ఆగిపోకుండా సాక్ష్యాలతో సహా విధ్వంసం అనే టైటిల్తో ఓ పుస్తకం రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ పాలన పైన విరుచుకుపడుతూనే ఉన్నారు. కూటమి నేతలు అన్నారనో లేకపోతే జర్నలిస్ట్ అన్నారనో, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో అంత విధ్వంసం జరిగిందా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. విధ్వంస పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఎడిటర్ ఆలపాటి సురేష్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సురేష్ గారు నమస్తే. నమస్కారం విజయ్. వెల్కమ్ టు డైలీ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. విధ్వంసం అనే టైటిల్ తోటి 185కు పైగా చాప్టర్లతో మీరు ఒక పుస్తకం రాశారు. అదే ఈ పుస్తకం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సువర్ణయుగం అని చెప్పి ఆయన అభిమానులు, ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా మాట్లాడుతుంటే, మీరు కూడా రాజకీయ నేతల్లాగా విధ్వంసం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. లెట్స్ డిస్కస్ ఆన్ దిస్ సార్. ఏంటి నిజంగా ఆ స్థాయిలో విధ్వంసం జరిగిందా జగన్మోహన్ రెడ్డి పాలనలో? రాజకీయ నేతల్లాగా మనం మాట్లాడకూడదని లేదు మొదటి విషయం. రాజకీయ నేతలు నిజాలు చెప్తే జర్నలిస్టు కూడా అదే నిజాలే చెప్తే రాజకీయ నేతలు చెప్పిన నిజాలు కాకుండా పోవు, జర్నలిస్టు చెప్పిన అబద్ధాలు అవ్వకుండా పోవు. బేసిక్గా రాజకీయ నేతలైనా జర్నలిస్టులైనా సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని రిఫ్లెక్ట్ చేయటానికి, దాని మీద మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అయితే రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలకి క్రెడిబిలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకు క్రెడిబిలిటీ తక్కువ ఉందంటే దట్ ఈస్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. మన సమాజంలో రాజకీయ నేతలను ఎట్లా చూస్తున్నారంటే డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లో ఉంటారు అనే ఒక అపప్రదనండి, నిజం అనుకోండి, ఏదైనా ఒకటి స్థిరపడిపోయింది. సో రాజకీయ నాయకుల మాటలకు అంత విలువ ఉండదు. ఓ జర్నలిస్ట్ మాట్లాడితే కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది. నిజానికి ఆ మాటకు వస్తే ఇవాళ జర్నలిస్టుల మాటలకు కూడా తక్కువ విలువ ఉందనుకోండి. నేను ఈ పుస్తకం విధ్వంసం అనే టైటిల్ తోటి రాశాను. అంత విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే నిజానికి దానికి సమాధానం నేను చెప్పనక్కర్లా. మొన్న ప్రజలు చెప్పారు. 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చిన అసెంబ్లీ సీట్ల సంఖ్య 151. దాన్ని 11కు తగ్గించారు 2024లో. విధ్వంసం జరగకపోతే ఎందుకు ప్రజలు ఆ రకమైన అంత డ్రాస్టిక్ తీర్పు ఎందుకు ఇచ్చారు? ఆ జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది? వాట్ మై అబ్లిగేషన్ అండ్ వాట్ మై క్వశ్చన్ ఇస్ సురేష్ గారు, నిజంగా మీరు అన్నట్లు ప్రత్యర్థి పార్టీలో రాజకీయ నేతలు మాట్లాడారనుకుంటే వాళ్ళ మధ్య పొలిటికల్ వైరం ఉంటుంది. కానీ ఒక జర్నలిస్ట్
అందున మామూలు జర్నలిస్ట్ కాదు, మీకు 40 ఏళ్లకు పైగా అనుభవము, ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్కి ఎడిటర్స్గా పేపర్స్లో పనిచేసినటువంటి మీరు, నిజం చెప్పాలంటే ఐఎమ్ యువర్ డిసైపుల్, నేను మీ శిష్యుడిని కూడా. ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి మీరు ఒక పొలిటికల్ నేతగా మారి ఒక పొలిటికల్ సైడ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పుస్తకం రాయటం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ ఏ సిటిజన్. నేను ఒక పౌరుణ్ణి, ఈ దేశ పౌరుణ్ణి. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నా రాష్ట్రం. ఒక సిటిజన్గా నేను నా వాయిస్ ఉంటుంది. రెండవది, వృత్తిపరంగా నేను జర్నలిస్ట్ని. సిటిజన్గా, జర్నలిస్ట్గా నేను నా ఎదురుగా జరుగుతున్న డెవలప్మెంట్స్కి, నా ఎదురుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, నా ఎదురుగా జరుగుతున్న సాంఘిక పరిణామాలు కానివ్వండి, ఏ పరిణామాలకైనా సరే నేను స్పందించడం అనేది అత్యంత సహజమైన విషయం. నా ఎదురుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు నేను స్పందించటం అనేది మరొక రాజకీయ పార్టీ ఎజెండాకి అనుకూలంగా ఉన్నంత మాత్రాన ఇది జర్నలిస్ట్ స్పందన లేకపోతే సిటిజన్ స్పందన కాకుండా పోదు. ఒకటి. రెండవది, ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరుడిగా నా ఎదురుగా జరుగుతున్న ఒక తప్పుని తప్పు అని చెప్పటం అది నా బాధ్యత. నా బాధ్యత నుంచి నేను పక్కకి తప్పుకోదలుచుకోవాలి. అన్ని సందర్భాల్లోనూ ఆ బాధ్యతని నెరవేర్చి ఉండకపోవచ్చు. గతంలో నేను జర్నలిస్ట్గా, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో నేను రిపోర్టింగ్ చేశాను, ఫీల్డ్ రిపోర్టింగ్ చేశాను. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల మీద, ఆయన ప్రభుత్వంలో జరిగిన అనేక ఒమిషన్స్ అండ్ కమిషన్స్ మీద ఒక రిపోర్టర్గా నేను నెగటివ్ రిపోర్టింగ్ చాలా చేశాను. అది జర్నలిస్ట్గా నా బాధ్యత. నేను పనిచేసిన మీడియాలో నేను నెరవేర్చిన బాధ్యత. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఈ బుక్ రాశాను. ఎందుకు రాశానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అనే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థ, ఆయన జేబు సంస్థ. ఆ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారితో పనిచేసిన బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ, ఆ పార్టీకి పెద్ద స్ట్రక్చర్ ఉన్నప్పటికీ, ఆ పార్టీ 5 ఏళ్ల పాటు ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది, మంచి మెజారిటీతోటి 151 సీట్లతోటి గెలిచింది. అయినప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అని కానీ నేను అనుకోవడంలో. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏమిటంటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదన కోసం రాజకీయం చేయడం. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, ఇప్పటి వరకు మనం చూసిన రాజకీయ నాయకులందరూ దే కమ్ దేర్ టు అడ్మినిస్టర్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ దాంతోపాటు కొంత అవినీతి చేస్తారేమో. ముందు బేసికల్లీ దే ఆర్ దేర్ టు అడ్మినిస్టర్. పరిపాలన చేయటానికి ఉన్నారు వాళ్ళు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడానికి లేరు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పేరుతో దోచుకోటాకున్నారు, పరిపాలన పేరుతో అరాచకం సృష్టించటాకున్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మీరు 2019 మే నుంచి చూడండి. జూన్ బిగినింగ్లో ఆయన వచ్చాడు. అప్పటి నుంచి మొన్నటి వరకు చూడండి, ఎన్నికలు జరిగేంత వరకు ఎక్కడా కూడా ప్రజాస్వామిక పోకడనేది లేదు. ఎక్కడా కూడా ప్రతిపక్షానికి నిల్ స్పేస్ ఇచ్చాడు ఆయన, 0 స్పేస్. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకెంత స్పేస్ దొరికింది? పాదయాత్ర చేసేంతగా, సుదీర్ఘ పాదయాత్రకి అనుమతిని తీసుకొని చేతనైతే ఆపండి అన్నాడు. ఓకే, వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, మేము పాదయాత్ర అప్లై చేసుకోం, వాళ్ళు లెట్ దెమ్ డూ ఇట్ అన్నాడు. అంత స్పేస్ దొరికింది కదా మీకు. ఆ స్పేస్లో సగం మీరు ఇవ్వరా ఇప్పుడున్న ప్రతిపక్షానికి? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే విజయ్ ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి సిఐడి పోస్టులు అరెస్ట్ చేస్తారా? వాట్ కైండ్ ఆఫ్ స్టేట్? ఏమిటి ఆ పరిపాలన అందామా? ఇది ఒకటి. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాను, ఆ పరిపాలన మీద ఎటువంటి వ్యాఖ్య చేయడానికి మీకు హక్కు లేదు, వ్యాఖ్య చేస్తే మీ హక్కులు నేను హరిస్తాను అని చెప్పే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా చూసావా మనం? ఎప్పుడన్నా ఈ రకమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలే మనం. ఐఎమ్ పర్సనల్లీ కన్విన్స్డ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి డిస్పెన్సేషను ఇట్స్ ఎ డైబాలికల్ డిస్పెన్సేషన్. దానికి ఒక పొలిటికల్ ఫిలాసఫీ లేదు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ద ఓన్లీ ఫిలాసఫీ
ఫాలోడ్ బై జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, దట్స్ ఆల్. ఆయన ఫాలో అయ్యే పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి అంటే టు ప్లండర్, టు లూట్, నథింగ్ ఎల్స్. అది మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి నేను స్పందించా. విధ్వంసం అని ఎందుకు పెట్టానంటే దానికి ఈ క్రమంలో అంత మంచి అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు అప్పచెప్తే జగన్ వస్తే బాగా పనిచేస్తాడు అనుకొని ఈ రకమైన పరిపాలన చేస్తూ నోరెత్తిన వాళ్ళని జైళ్ళకు పంపిస్తూ కేసులు పెడుతూ వేధిస్తూ ఇది 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 అన్హిండర్డ్గా ఇది నడవటం కోసం కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ తరహా పాలన నడవటం కోసం గాను ఆయన వ్యవస్థలన్నింటినీ ఒక సిస్టమేటిక్గా డిస్ట్రాయ్ చేస్తూ వెళ్ళారు. ఓకే, ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. సార్, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు అవును స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. కరోనా కారణంగా ఆయన ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఎక్కడ టీడీపీ అభ్యర్థుల్ని నామినేషన్ ఫైల్ చేయాల. అవును సార్, నామినేషన్ ఫైల్ చేయాలి. అవును, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు చింపేసి లాక్కొని చేసినప్పుడు ఘటనలు మనం చూసాం. గందరగోళం జరిగింది. ఇంతలో ఈ కరోనా ఉధృతి పెరిగిన కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాయిదా వేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు మీకు గుర్తుండే ఉంటుంది సార్. ముఖ్యమంత్రి నేనా ఆయన అన్నాడు మీడియా ముందుకు వచ్చి. అంతకుముందు ఎప్పుడు మీడియా ముందుకు రాలా, ఆ తర్వాత కూడా ఎప్పుడు మీడియా ముందుకు రాలా. 5 ఏళ్లలో ఆయన మీడియా ముందుకు ఎప్పుడు రాలా. హీఈస్ నాట్ ఆన్సరబుల్ టు పీపుల్, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ హీఈస్ ఆన్సరబుల్ టు పీపుల్ హీ వుడ్ అపియర్ బిఫోర్, హీ వుడ్ కమ్ బిఫోర్ మీడియా. ఖచ్చితంగా రావాలి, ప్రెస్ పెట్టాలి. మీకు ప్రజలకి మధ్య వారధి ఏమిటి? మీడియానే కదా. కాదు, నేను ప్రజలతో డైరెక్ట్గా సంభాషిస్తానంటాడు పరదాలు కట్టుకొని. ఎక్కడికి అది డైరెక్ట్ సంభాషణ అంటే వేదిక మీద కూర్చొని బటన్ నొక్కి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం. సరే, మనం పక్కకి వెళ్తున్నాం, మళ్ళీ ఒకసారి వెనక ఎన్నికల దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి మీరే, అనుమానమే లేదు. బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మీరే, ఎవరికీ అనుమానం లేదు. కానీ ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఆయన అవును, రేపొద్దున్న ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ పొరపాటున ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున తన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కాగలడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. మీరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పటికీ కాలేరు. అన్డౌటెడ్లీ అదొక వ్యవస్థ. ఎలక్షన్లు నిర్వహించడం కోసం గాను ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ అనేది, దాన్ని ఇండిపెండెంట్గా నిర్వహించడం కోసం గాను రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన వ్యవస్థ అది. యూ వాంటెడ్ టు డెమాలిష్ ఇట్. ఒక ఎలక్షన్ కమిషనరు, ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనరు మీకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడని మీరు దాన్ని డిమాలిష్ చేద్దాం చూశారు. ఈ దేశం రాజ్యాంగం పెద్దదా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం పెద్దదా? భారత రాజ్యాంగమే పెద్దది. పంచాయతీరాజ్ చట్టం, భారత రాజ్యాంగంలో రక్షణ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే పదవిని రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోనికి సవరణ చేయడం ద్వారా దాన్ని తీసేద్దాం అనుకున్నాడు ఆయన. దాని పదవీ కాలాన్ని తగ్గించడం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఇంటికి పంపిద్దాం అనుకున్నాడు. పంపించాడు. ఆయన న్యాయ పోరాటం చేస్తే కానీ మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు ఆయన. ఇది డిస్ట్రక్షన్ కాదు, విధ్వంసం కాదు ఇది. నాకు మంచి మ్యాండేట్ ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ నాకు వ్యతిరేకంగా ఏం చేయకూడదు అనుకుంటే ఏ రకమైన థింకింగ్ అది? కానీ అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా ఉంటారు, వ్యవహరిస్తారనేటువంటి ఆరోపణ కూడా ఉంది కదా. బహుశా ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి ఉండొచ్చుగా. అంటే ఈ విధంగా కాకుండా ఎన్నికల వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ అండి. మన రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే ఎన్నికల నిర్వహణ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది. అంత మాత్రంతో అక్కడున్న వ్యక్తులు స్వతంత్రంగా వ్యవహరిస్తారనే రూల్ లేదు. మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇటీవల కాలంలో రకరకాల విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. ఆ రకమైన విమర్శలు వస్తే దాన్ని నువ్వు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఆ పదవీ కాలాన్ని తగ్గిస్తాను నేను, లేకపోతే ఆ ఎన్నికల కమిషన్ తోటి నేను సహకరించను. రాష్ట్ర అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ తోటి ఎన్నికల టైంలో సహకరించాలి. నేను సహకరించినట్టే కుదరదు. కానీ ఇప్పుడు మీరు ఆ విషయం ప్రస్తావించారు కాబట్టి నేను ఈ జవాబు చెప్పాను కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారేమో అన్న ఒక ఇంప్రెషన్ కలిగే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కూడా ఐఎమ్ సెట్టింగ్ ది రికార్డ్ స్ట్రైట్. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సయోధ్య లేదు. ఓకే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సయోధ్య లేదు. ఆయన ఆ పక్షం ఎప్పుడూ వహించాల. ఓకే సార్, అట్లా చూసుకుంటే అంటే పర్సనల్గా మనకి డీటెయిల్స్ అనవసరం కానివ్వండి, అసలు ఆ ప్రశ్నే తలెత్తదు. ఓకే, సింపుల్. రెండవది,
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆయనతోటి నాకు కొంత అంటే నేను రిపోర్టింగ్ చేస్తున్న దగ్గర నుంచి రమేష్ కుమార్ గారితో నాకు కొంత ఇంటరాక్షన్ ఉంది. ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్, అందులో అనుమానం లేదు. జగన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా చేస్తున్నారా, లేకపోతే ఒక సీనియర్ ఎడిటర్గా మీరు ఇంత వ్యతిరేకంగా వినిపిస్తున్నారా, లేకపోతే మీ వెనుక చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మరొక పొలిటికల్ శక్తి ఏదన్నా ఉంది మీతో ఇలా మాట్లాడిస్తుందా? ఇట్ ఈస్ అప్ టు ది పీపుల్ టు నో, టు డిసైడ్, టు జడ్జ్. నేను వీడియోలు చేస్తున్నా ఆస్క్ అనే ఛానల్లో. బహుశా మీరు దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు సార్. నా వీడియోల గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఈ పుస్తకం నుంచి మీ వీడియోల వరకు. ఓకే, నా పుస్తకం చెప్పా కదా, దట్ ఈస్ మై ఎడిటోరియల్ కామెంట్ ఆన్ ది కమిషన్స్ అండ్ ఒమిషన్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. నా ఎడిటోరియల్ కామెంట్ అది. నేను జర్నలిస్ట్ కాబట్టి ఎడిటోరియల్ కామెంట్ అంటున్నా. ఓకే సార్. జర్నలిస్ట్గా నాకు ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, రైటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది చేశాను నేను. కానీ రైటింగ్ ఎబిలిటీస్ ఉండటానికి జర్నలిస్ట్ అయ్యి ఉండక్కర్లా. ఓకే, అనేక మంది పెద్ద రైటర్లు, అనేక మంది పెద్ద కామెంటేటర్లు జర్నలిస్టులు కారు. వాళ్ళు కూడా ఎవరైనా అటువంటి చేసుంటే బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఎవరూ చేయలేదు, నేను ఒక్కడనే చేశాను కాబట్టి దాని మీద కొంత చర్చ నడిచింది. ఇకపోతే నేను చేస్తూ ఉన్న వీడియోలు, నా వీడియో లాగ్స్, నా వీడియో లాగ్స్లో జగన్ మీద వ్యతిరేకత ఉంది. జగన్ వ్యతిరేకిస్తుంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వైఖరి మీదో, ఆయన తీసుకునే నిర్ణయాల మీదో, ఆయన మంచి చెడ్డల మీదో నేను నా కామెంట్, నా వీడియో లాగ్ అనేది. ఉదాహరణకి నిన్న నేను చేసిన వీడియో లాగ్ తీసుకుందాం. నిన్న ఒక వీడియో లాగ్ చేశాను. అదే దేని మీద అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే తన అనుచరుడు ఆయన అక్కడ జైల్లో ఉంటే జైల్లో పరామర్శించడానికి వెళ్ళాడు. దాని మీద ఒక వీడియో లాగ్ చేశాను. ఏం చెప్పాను నేను అందులో? తప్పు చేసి అందుకు జైల్లో ఉన్న సహచరుడిని సమర్థించడం ఏ రకమైన నాయకత్వం అని ప్రశ్నించాను నేను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్వాయి గేట్ అనే మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ అనే ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి అనుచరులతోటి స్ట్రైట్గా ఆ ఈవీఎం తీసుకొని దాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టాడు ఆయన. అవును సార్. మొదట కేసు కాలాది, తర్వాత కేసు అయింది. కేసు ఎందుకు అయిందంటే, తర్వాత అది వీడియో రికార్డింగ్ ఉన్న పోలింగ్ బూత్స్లో అది కూడా ఒకటి. సో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన కెమెరాలో ఈ వీడియో ఫుటేజ్ నిక్షిప్తమైంది కాబట్టి అది బయటకు వచ్చి తర్వాత సిట్ చూసిన తర్వాత కేసు పెట్టారు ఆయన మీద. స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఆయన ఈవీఎం పాల్గొట్టాడు. ఆయన ఎందుకు పాల్గొట్టాడు ఏమిటనేది ఇవన్నీ అయిన ఇమ్మెటీరియల్. అసలు ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ ఎ పయస్ ప్రాసెస్, పవిత్రమైన ప్రక్రియ అది. దాన్ని ఈయన అపవిత్రం చేశాడు. దానికి ఆయన శిక్షార్హుడు. పలానా సెక్షన్ కింద ఆయన మీద కేసు పెట్టారు, జైలుకు పంపించారు. జైలుకు పంపించింది వేరే కేసు అనుకోండి, హత్యాయత్నం కేసులు అనుకోండి. ఆ హత్యాయత్నం కేసులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ దొంగ కేసులు అంటున్నారు. సరే, దాన్ని పక్కన పెడతాం. దాన్ని ఈవీఎం పాల్గొట్టాడు. అవును, మరి అక్కడ సరిగ్గా లేదు, అంత గందరగోళంగా ఉంది, ఒక హోంగార్డే ఉన్నాడు, అందుకని పగలగొట్టాడని చెప్పి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అంతటి పెద్ద రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అంత పెద్ద అద్భుతమైన మ్యాండేట్ తోటి పరిపాలించిన నాయకుడివే నువ్వు. నీ అనుచరుడు ఈవీఎం పగలగొడితే అవును పగలగొట్టాడు, ఏముంది తప్పండి అంటావా? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు పీపుల్? రేపొద్దున ఇంకా మీరు చేయండి, మీ వెనక నేను ఉంటానని చెప్తావా నువ్వు? విధ్వంసం చేయండి మీరు, నీ వెనక నేను ఉంటానని చెప్తారా ఏంటి మీరు? అదేగా చెప్తుంది. దాన్ని నేను కామెంట్ చేయకుండా ఎట్టుంటాను జర్నలిస్ట్గా? దానికి ముందు ఒక వీడియో లాగ్ చేశాను నేను. వైఎస్ వారసత్వం ఏమిటి అనేది ఒక వీడియో లాగ్ చేశాను. దానికి సందర్భం ఏమిటి? షర్మిల, ఈయన చెల్లెలు షర్మిల గారు, ఇప్పుడు ఆవిడ ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. సో ఆవిడ ఒక పెద్ద స్థాయిలో రేపు 8వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి, 75వ జయంతి చేస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేనేం చెప్పానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వీళ్ళకి ఎందుకు కావాలి? ఈ అన్నకి, ఈ చెల్లెలకి, వీళ్ళిద్దరూ వైఎస్ రాజశేఖర గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం దేనికంటే ఉన్న డబ్బులు సంపాదించుకుంటాకి, టు ఎమాస్ వెల్త్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
పరిపాలించినప్పుడు ఆయన పరిపాలనలో ఆయన 43,000 కోట్ల రూపాయల ఛార్జెస్ ఈ క్విడ్ ప్రోకో ఛార్జెస్ జగన్ మీద ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. ఇవాళ 20 ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. అవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన డీల్సే. రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి నిమిత్తం లేకుండా, ఆయనకి ప్రమేయం లేకుండా కొడుకు డబ్బులు రావు కదా, కొడుకు మీద ఇవన్నీ రావు కదా ఈ ఛార్జెస్ అన్ని. సరే, వాళ్ళు అవన్నీ కూడా కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో పెట్టింది. నేను నిరపరాధిని, అమాయకుడిని, నోట్లు వేలు పెడితే కొరకలేనంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అది సరే తెలుసుద్ది, రేపు మాపు తెలుసుద్ది. అది కోర్టులు తేలుస్తాయి కదా, తేల్చకుండా ఉండవు కదా. సో అన్ని వేల కోట్లు నీ ఆస్తి, నువ్వు ఎక్కడున్నావు, గతంలో ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు చూస్తారు కదా జనం. ఎఫిడవిట్లు మీరే వేస్తున్నారు. మీ 2009 మీరు ఎలక్షన్ ఎఫిడవిట్లు మీరు కడప లోక్సభ అభ్యర్థిగా మీరు సమర్పించిన ఎలక్షన్ ఎఫిడవిట్లో మీ ఆస్తి ఎంత చూపించారు. ఆ తర్వాత మీరు మళ్ళీ రెండోసారి పోటీ చేసినప్పుడు ఆస్తి ఎంత చూపించారు. 2014లో పులివెందులలో పోటీ చేసినప్పుడు అసెంబ్లీకి ఎంత చూపించారు, మొన్న ఎంత చూపించారు. ఎట్లా పెరుగుద్ది ఈ రహస్యం చెప్పండి, అందరినీ పెంచుదాం ఆ విధంగా. సో నేను చెప్పింది ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలుగా పుట్టిన కారణంగా మాత్రమే వీళ్ళకి ఆ వారసత్వం క్లెయిమ్, వీళ్ళకి రాజకీయాల్లో ఉండే హక్కు వచ్చింది. వాళ్ళకి వేరే ఇతరత్ర ఏమి లేవు. వాళ్ళే రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండి యవ్వనం వయసు వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో పనిచేసి, ఫీల్డ్లో పనిచేసి, క్షేత్రస్థాయిలో కష్టపడి ఏదో సర్పంచ్ స్థాయి నుంచో లేకపోతే బ్లాక్ స్థాయి నుంచో పైకి ఎదిగిన రాజకీయ నాయకులు కాదు వీళ్ళు. షర్మిల గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారికి పుట్టారు కాబట్టి అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్, వాళ్ళ ఫాదరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లాంచింగ్ ప్యాడ్ అక్కడి నుంచి ఉంది. అది ఇక్కడి నుంచి లేదు, ఇక్కడి నుంచి ఉంది. ఓకే, అక్కడి నుంచి ఉంది కాబట్టి జనం కూడా ఓటేశారు. జనం ఓటేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కాదంటల్లా. కానీ ఆయనకున్న అర్హత అది ఒక్కటే మాత్రమే అన్నది మాత్రం మారదు. జనం ఓటేసినంత మాత్రాన ఆయనకున్న అర్హత రాజశేఖర రెడ్డి గారి కొడుకునే అర్హతే, నథింగ్ ఎల్స్. ఆయన రాజకీయాల్లో కష్టపడింది లేదు, ప్రజల మధ్య పనిచేసింది లేదు, మరొక పబ్లిక్ లైఫ్ ట్రాక్ రికార్డ్ ఆయనకేం లేదు. 2009లో కడప ఎంపీగా పోటీ చేశాడు అంతే. ఇవన్నీ చెప్పకుండా ఎట్లుంటాను నేను? వీళ్ళందరూ వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ, వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ, వైఎస్ పరిపాలన, మహానేత పరిపాలన అని చెప్తా ఉంటే, అరే బాబు అది మహానేత పరిపాలన కాదు, పాడు కాదు, ఉత్త అవినీతిమయం అని చెప్పకుండా ఎట్లుంటాను? మన కళ్ళెదురుకు కనపడిందని నేను దాన్ని నా వ్యాఖ్య జోడించి ప్రజలకు చెప్పకపోతే నేను మంచి చేస్తున్నట్ట, చెడు చేస్తున్నట్ట? తెలిసిన మనుషుల మౌనం సమాజానికి చెడు. అవును, కాబట్టి నేను మౌనంగా ఉండను. అది ఇప్పుడు నేను ఇంత మునుపు ఇప్పుడు ఈ పుస్తకం రాసినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల ముందు, పోలింగ్ డేట్కి ముందు నేను చేసిన వీడియో లాగ్స్ కానీ, ఇవన్నీ బై డిఫాల్ట్ టీడీపీకి ఉపయోగపడతాయని నాకు తెలుసు. ఓకే, బై డిఫాల్ట్ టీడీపీ ఉపయోగపడతాయి కాబట్టి నాకు ఏమంటారు దాన్ని, టీడీపీ పక్షాన నేనున్నాను అని నన్ను బ్రాండ్ చేయడం, దట్ విల్ బి అన్ఫెయిర్. టీడీపీకి నేను బై డిఫాల్ట్ ఉపయోగపడతాను కాబట్టి జగన్ మీద నేను ఎక్కువ పెడుతున్న విమర్శలు, నేను మౌనంగా ఉందాం, ఆ పేరు నాకెందుకులే, ఆ చెడ్డ పేరు నాకెందుకులే అని నేను మౌనంగా ఉండి భీరువుని గాను అంటే అనుకోండి. ది వన్ హ్యాస్ టు టేక్ ఏ వాట్ యు కాల్ నువాన్స్డ్ యాటిట్యూడ్, జడ్జిమెంట్. సురేష్ ఎట్టంటాడు బేసిక్గా, అందరికీ సురేష్ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు సురేష్గా. అవును సార్. ఎందుకంటే నేను కలిసి పనిచేసాం కొన్నాళ్ళు. మామూలుగా నా పుస్తకం చదివే శ్రోతల, పాఠకులకు, నా వీడియో లాగ్స్ చూసే వీక్షకులకు తెలియదు కదా. బట్ నేను మాట్లాడే మాటల్లోనో, నేను రాసిన రాతల్లోనో నిజాయితీ ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించగలరు. ప్రజల జడ్జిమెంట్ని మనం ఎప్పుడు ప్రజలు మనకంటే తెలియగలిగిన వాళ్ళు. జర్నలిస్ట్గా నేను నా 40 ఏళ్ల జర్నలిజం జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను అనేక మంది నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి కూడా చాలామంది చెప్పాను నేను, నెవర్ అండర్ ఎస్టిమేట్ పీపుల్, నెవర్ అండర్ ఎస్టిమేట్ పబ్లిక్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ రీడర్స్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ వ్యూయర్స్. మీరు చదువుకున్నంత చదువుకోపోయి ఉండొచ్చు వాళ్ళు, మీకు తెలిసినంత భాష లేకపోవచ్చు వాళ్ళ దగ్గర, కానీ మీరు రాసిన రాత ఇనప గుగ్గిళ్ళ రాత అయితే వాడు చదివేవాడు ఈడేంట్రా అంటాడు. అవును సార్, సింపుల్. అవును. సో వాళ్ళని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళకి తెలుసుది మంచి ఏంటో చెడు ఏంటో. సార్, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే దాన్ని కూడా తూర్పార పట్టారు, ఇదంతా ఒకే ఎత్తు. ఓకే,
జగన్ ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయి అసలు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండిరా బాబు అని అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి పొజిషన్లో ఇంకా సామాన్యుల భాషలో చెప్పాలంటే చచ్చిపోయి ఉన్నటువంటి పాముని మీరు మరింత చంపుతున్నారు. అంటే ఎక్కడో 2014లో ఒక స్టేజ్ మీద జర్నలిస్టులకి ఇళ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ లెగసీని ఒప్పుకోలేదు, వైఎస్ఆర్ పేరు తీసుకొచ్చినందుకు అలిగి వెళ్ళిపోయాడు అనేటువంటిది నిన్న మీరు చేసినటువంటి వీడియో. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఆ వీడియో చేయటం అవసరం అంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం కాదా? అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అంటే ఏది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి వస్తుందంటే జగన్కి లేని లక్షణాలు నేను ఆయనకు ఆపాదిస్తే అది జగన్ క్యారెక్టర్ని నేను అసాసినేట్ చేయడం కిందకు వస్తుంది. పైగా అసలు మనం అంత పెద్ద మాటలు వాడకూడదు. జగన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి నేనెంతటోడిని? నేను ఒక మామూలు సాధారణ జర్నలిస్ట్. నేను జగన్మోహన్ రెడ్డి ఆల్ సైడ్ అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది ఇప్పుడు మీ ప్రశ్నకి కూడా సమాధానం వస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆల్ సైడ్ అండ్ హీ ఈజ్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్స్. 151 సీట్లు తెచ్చుకున్నాడు ఆయన, ఏ రకమైన రాజకీయ అనుభవం లేకుండా. ఒక పాదయాత్రతోటి జనం దగ్గరికి వెళ్ళాడు. అంతకు మునుపు తండ్రి అనే లాంచింగ్ ప్యాడ్ ఉంది, అది పక్కన పెట్టండి. ఓకే, బట్ ఆ లాంచింగ్ ప్యాడ్ ఒక్కటే చాలదు. He has to prove, he has to fight. He had to fight. అతను తిరిగాడు, చేశాడు, ఆ స్థాయికి వెళ్ళాడు. అందులో జగన్ కష్టం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అన్ని సీట్లు అంత మద్దతు జనం ఊరికి ఇవ్వరు, ఏదో ఒకటి చూస్తారు ఆ మనిషిలో, కాబట్టి ఇచ్చారు. అట్లాంటి మనిషి క్యారెక్టర్ అసోసియేషన్ నేనేం చేస్తాను? సరే, అల్టిమేట్గా మళ్ళీ ఆయన 11 సీట్లకు వెళ్ళాడు. మళ్ళీ జనం ఆ విధంగా ఆదరించిన జనం ఈ విధంగా తిరస్కరించారు. అవి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన పరాభవం నాకు ఎందుకు ఎదురైంది? అంత హక్కును చేర్చుకున్న ప్రజలు నన్ను ఎందుకు ఈ విధంగా తిరస్కరించారు? ఎక్కడ లోపం ఉంది అని అనుకోవటం లేదే. ఆత్మపరిశీలన చేసుకుంటా కానీ రెడీగా లేరు కదా. ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటా రెడీగా లేడు. నేను ఇంత మంచి చేశాను, ఎందుకు తిరస్కరించారు జనం నన్ను? ఆయన లేటెస్ట్గా నిన్న పులివెందులు అన్నమాట ఏంటి, లేటెస్ట్గా నిన్న అన్నమాట ఏంటి, పులివెందుల్లో ఆ 10% ఓట్లు చంద్రబాబు నాయుడు మాయ మాటలు వినట్టు పోయినాయి కాబట్టి మేము ఓడిపోయాం. హీ ఈస్ నాట్ రెడీ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. పట్టడానికి సిద్ధంగా లేడు. ఇచ్చేతాపం అనే పదాలు కూడా వద్దు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన అనేది ఒకటి కావాలి కదా. ఎక్కడ తేడా వచ్చింది, ఏం తేడా వచ్చింది? మరి 11 సీట్లు ఏమిటి? ఏ 30, 40, 50 కొద్ది గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ఉండాలి కదా ఎవరైనా. నిజానికి నేను ఆశిస్తా ఈ రకమైన తీర్పు ఇవ్వకూడదు ప్రజలు. మంచిది కదా ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక స్థాయిలో ఉంటేనే పరిపాలన సజావుగా సాగుద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్రూట్ మెజారిటీ అధికార పక్షానికి ఉంటే వాళ్ళ పరిపాలన తప్పనిసరిగా అపసవ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా ఏదో రకంగా వాళ్ళు ఎంతో కొంత అథారిటేరియన్ టెండెన్సీస్ వస్తాయి బ్రూట్ మెజారిటీ ఉంటే. ఓకే సార్, మాట్లాడే గట్టిగా ప్రతిఘటించే మనుషులు ఉండాలి కదా. ఆ ప్రతిఘటించే మనుషులు ఇప్పుడు ఈయన 11 మంది శాసనసభ్యులతో ఏం ప్రతిఘటిస్తాడు ఈయన? ఈయనకు 40, 50 ఉన్నాయనుకోండి, ఇంకొంచెం మాట్లాడతారు. ఎవరి తరపున మాట్లాడతారు? మన తరపునే కదా మాట్లాడేది. అవును కదా. ఎంతో వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు మయోపిక్గా ఆలోచిస్తారా లేకపోతే బాగానే చూసి ఆలోచిస్తారనే తర్వాత విషయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ ప్రతిపక్షం, వైసీపీ వాళ్ళు ప్రతిపక్షం. అది బలంగా ఉండటం మనకే మంచిది. కానీ ఆ మాత్రం బలం కూడా ఇవ్వలేకపోయారు జనం. వద్దు అని తిరస్కరించారు గంపగుత్తగా. ఎందుకు తిరస్కరించారు? ఎక్కడో తేడా ఉంది కదా అని ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే రెడీగా లేడు. ఎందుకు లేడంటే ఆయన, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన మోడల్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ డోల్స్, నేను మీకు ఉచితాలు ఇస్తాను, బటన్ నొక్కుతూ పోతాను, ఉచితాలు ఇస్తాను. ఆయన చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. మళ్ళా నేను ఇన్నిసార్లు బటన్ నొక్కా, 112 సార్లు 130 సార్లు చెప్పాడు, మీకోసం ఇన్నిసార్లు బటన్ నొక్కా, మీరు 2 బటన్లు నొక్కండి నా కోసం అన్నాడు ఆయన. ఒకటి పార్లమెంటు సభ్యుడికి, ఒకటి లోక్సభ, ఒకటి శాసనసభ సభ్యుడికి 2 బటన్లు నొక్కండి. ఆయన పాలనని ఆయన మాట యాక్చువల్గా ఆయన పాలనని ఆయన ప్రజలకి ఏదైతే మాట చెప్పాడో అది అద్దం పట్టుద్ది. ఆయన పాలన నేను బటన్లు నొక్కుతాను, మీరు బటన్లు నొక్కండి, అంతే, ఇంకేం లేదు. ఓకే, అదే తేడా చేసింది. నేను బటన్లు నొక్కితే చాలదు అని అనుకున్నారు ప్రజలు, అందుకని వాళ్ళు బటన్లు నొక్కలేదు అనే అవేర్నెస్, అనే అవేకనింగ్ ఇంతవరకు రాలా ఆయనకి. ఇంతవరకు రాలా.
ఆయన అట్లా వదులుదామా, కాదు బాబు నీ ఆలోచన తప్పని చెప్దామా? మీరు చెప్పండి. అవును, మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిందే సార్. అలా చేసుకోకపోతే ఏ వ్యక్తి రాజకీయాల్లో ఉండలేడు, రాజకీయాలకు పనికిరాడు, ప్రజల పక్షం వహించలేడు కూడా. చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు నార్మల్గా ఒకటి ఉంది, జర్నలిస్టులు మీడియా బేసికల్లీ దే మస్ట్ బి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, రైట్? మనందరికీ మనం అందరం నేర్చుకున్నది ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తారు సార్, సహజంగా. ఎందుకు అంటే అధికారంలో ఉన్నాడే ప్రజల కోసం ఏదైనా చెయ్యటమో చేయకపోవటం, మంచో చెడు చేసేందుకు వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి వాడు హీ విల్ డూ సర్టెన్ థింగ్స్, వెదర్ దే ఆర్ గుడ్ ఫర్ పీపుల్ ఆర్ బ్యాడ్ ఫర్ పీపుల్ మనం తేలుస్తాం. దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ పబ్లిక్ అని అనుకున్నప్పుడు అరే ఇది బ్యాడ్ అని చెప్తాం మనం. సో అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఉంటుంది, మీడియాకు ఉంటుంది. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, నేను కూడా జర్నలిస్ట్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండే తీసుకోవాలి. మీరు ఇందాక మీరు ఉపోద్ఘాతాలు అన్నారు సార్. రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే ఏం చేస్తామంటే, తప్పులు చేస్తున్నావు బాబు అని చెప్తాం. ఏం చేస్తాం? వేరే దారే ఉంది. చాలా మందికి ఉన్నటువంటి అనుమానం, ముఖ్యంగా యాంటీ జగన్ ఫ్యాన్స్కి, ఇప్పుడు మీ మీద సాఫ్ట్గా ఉండొచ్చు కానీ జగన్ ఫ్యాన్స్కి లేదంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలని లేకపోతే పాలనాపరమైనటువంటి లోపాలని ఎలా అయితే ఎత్తి చూపారో ఆలపాటి సురేష్ కుమార్ గారు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, అది కూడా ది స్ట్రింజెంట్ మెజారిటీ తోటి, ఇప్పుడు అదే ధిక్కార వాయిస్ వినిపిస్తారా లేకపోతే మౌనంగా ఉండిపోతారా? ఒకవేళ కనుక కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే వాట్ ఈస్ యువర్ స్టాండ్? మై స్టాండ్ invariably is an anti-establishment stand. There is no second opinion on that. అందులో అనుమానం అక్కర్లా. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, వెదర్ ఇట్ ఈస్ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ బీజేపీ, ఎనీథింగ్. అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేసే తప్పులు చేయకుండా, అంటే ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అంటాం కదా, చేస్తున్న తప్పులు చేయకుండా చేయాల్సిన పనులు చేయకుండా పబ్లిక్కి చేస్తున్న డిస్సర్వీస్, వీటిని ఎత్తి చూపడం అనేది జర్నలిస్ట్ బాధ్యత, మీడియా బాధ్యత. ఆ బాధ్యతకి ఆల్వేస్ కట్టుబడి ఉంటాను నేను. జర్నలిజం ఇస్ ద ఫస్ట్ రఫ్ డ్రాఫ్ట్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి చదువుకున్నాము. జర్నలిస్ట్ ఈజ్ హ్యూమన్ ఫస్ట్ అని మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేర్చుకున్నాము. ఎంతో కొంత ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం సురేష్ గారు. కానీ ఈ 5-10 ఏళ్లలో టోటల్ ఇండియాలో మొత్తం అంతా కూడా మార్పు వచ్చింది. నువ్వు కమ్మవాడివా అయితే పోయి కమ్మ ఛానల్లో జాయిన్ అయిపో, లేకపోతే కమ్మ ఛానల్లో జాయిన్ అయిపోతా. నువ్వు రెడ్డోడివా, రెడ్డివాడు పెట్టినటువంటి ఛానల్లో జాయిన్ అయిపో, అక్కడ జాయిన్ అవుదాం. లేకపోతే ఇంకేదో అంటే కమ్మ, నాన్ కమ్మ, రెడ్డి, నాన్ రెడ్డి. మీడియా యాజమాన్యాలు కులాలకు విడిపోయాయా లేకపోతే జర్నలిస్టులే కులాలు మతాలుగా విడిపోయారా? ఏం జరుగుతోంది సార్ అసలు? సమాజంలో మార్పులు వస్తే బేసిక్గా ప్రాథమికంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే, చూడాల్సింది ఏంటంటే, సమాజంలో వచ్చే మంచికి చెడుకి అతీతంగా సమాజంలో ఉండే ఏ అంగం పనిచేయలేదు. ఓకే, సమాజంలో ఉదాహరణకి సమాజంలో లంచగొండితనం పెరిగింది ఒక సొసైటీలో. ఆ లంచగొండితనానికి జ్యుడిషియరీ దూరంగా ఉండగలదు, ఎంతకాలం ఉండగలదు? అధికారులు లంచం తీసుకుంటున్నారు, ఓకే తీసుకుంది, రైట్, పెరిగింది, ర్యాంపెంట్గా పెరిగింది కరప్షన్. కొంతకాలానికి అది వ్యవస్థకు అంటుంది, జ్యుడిషియరీకి కూడా అంటుంది. సో ఏ రుగ్మతలైనప్పటికీ, ఎనీ మ్యాలడీ, నథింగ్ కెన్ బీ అన్టచ్డ్ బై ఇట్. సమాజంలోని ప్రతి అంగానికి, ప్రతి ఆమ్కి అది అంటుకుంటుంది. మీడియా కూడా అంతే. అయితే మనం ఎందుకు ఇట్లా జ్యుడిషియరీని, మీడియాని మనం విడిగా ఎందుకు చూస్తామంటే, జ్యుడిషియరీ ఈజ్ సపోజ్ టు బి అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కదా. అవును సార్. అడ్మినిస్ట్రేషను, బ్యూరోక్రసీ, వీళ్ళు ఈ లెజిస్లేచరు, వీళ్ళు ఇక్కడ ఏమైనా జరుగుతుంటే వాళ్ళు కరెక్షన్ పై స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉండాలని మనం కోరుకుంటాం. అట్లా ఉండరు. అట్లాగే మీడియా కూడా వాచ్ డాగ్ కాబట్టి, కాపలకు ఒక పాత్ర నిర్వహించాలి కాబట్టి, వీళ్ళు తప్పులు చేస్తే తప్పు చెప్పాల్సినోడే డబ్బులు తింటే ఎట్లా అంటారు. కానీ ఇక్కడ ఇంత రాట్ ఉంటే, ఇంత వేరుకుళ్ళు ఉంటే అది వాడికి తగలకుండా ఎట్టుంటుంది? తప్పనిసరిగా తగులుద్ది. అదేవిధంగా కుల దురభిమానాలు పెరిగిపోయినప్పుడు సమాజంలో జర్నలిస్టులకు అంటుకుండేటుంటే, జర్నలిస్టులు కూడా మనుషులే కదా. జర్నలిస్టులు కూడా మనుషులే, జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయి, జర్నలిస్టులకు కూడా డబ్బు అవసరాలు ఉంటాయి, జర్నలిస్టులకు కూడా ఈతి బాధలు ఉంటాయి.
వాళ్ళు రకరకాల ప్రలోభాలకు గురవుతారు. కులాలుగా, మతాలుగా, రాజకీయ పార్టీలుగా, లేకపోతే వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నటువంటి జర్నలిస్టులకి సమాజంలో ఉన్నటువంటి లోపాలపైన, తప్పులపైన, నేరాలపైన అన్నింటికీ మించి ప్రజలపైన మాట్లాడేటువంటి బాధ్యత ఉంటుందా? అసలు అర్హత ఉంటుందా? అట్లా చూడకూడదు. అది ఎట్లా చూడాలంటే ఇండివిజువల్ వీక్నెస్ కింద చూడాలి దాన్ని. ఆన్ ది హోల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది అనేది, ఇప్పుడు సురేష్ ఏదో ఒక ప్రలోభానికి లోనయ్యి లేకపోతే ఏదో ఒక తప్పుడు దారిలో నడుస్తూ నేను తప్పు చేయొచ్చు, కానీ సురేష్ చేస్తున్న తప్పుగానే చూడాలి దాన్ని, తప్పితే మీడియా మొత్తం అది జనరలైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, భారతదేశంలో వాళ్ళ నేషనల్ మీడియా, సోకాల్డ్ నేషనల్ మీడియా చాలా తప్పుదారిలో నడుస్తుందని మనం అనుకున్నాం. అట్ ది సేమ్ టైం మీడియా వల్ల భారతదేశంలో ప్రజల వాయిస్ ఇప్పటికి కూడా ఎంతో కొంత వినపడుతుంది సార్. అవును, ఎంతో కొంత వినపడుతుంది. ప్రజల తరపున ప్రభుత్వాల విషన్స్ అండ్ కమిషన్స్ని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా కూడా. సో మనం అట్లా లార్జర్ పిక్చర్ చూడాలి. మీడియాలో ఇండివిజువల్స్కి బాధ్యత ఉందా లేదా అనేది అది అక్కడ స్థానికంగా ఉంటుంది, కానీ ఆ లెక్క మొత్తం మీద మనం ఒక పిక్చర్ని, మీడియా పిక్చర్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ ఎనాలజీ కుదరదు. ఒకవేళ అది కూడా, ఇప్పుడు మీరు ఒక ప్రలోభానికి గురయ్యారు అనుకుందాం, మీరు ఒక ప్రలోభానికి గురైన తర్వాత రేపొద్దున మరొక రోజు మీరు ఒక స్టోరీ మీ దగ్గరికి వస్తే ఆ స్టోరీని మీరు ప్రొజెక్ట్ చేయకుండా ఉండరు కదా. ఉండం సార్, ఖచ్చితంగా చేస్తాం, చేసేందుకు ప్రయత్నిస్తాం. సో అట్లా ఇదంతా కేస్ బై కేస్ రకరకాలుగా ఉంటుంది, కానీ జనరల్గా ఎట్లా ఉంది మీడియా సినారియో కంట్రీలో అని చెప్తే, నౌ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఫౌండ్ వాంటింగ్, బట్ స్టిల్ బై అండ్ లార్జ్ మీడియా ఎంతో కొంత వైబ్రెంట్గా ఉంది. మరి అంటే కంప్లీట్గా చచ్చిపోవాలా, ఓకే సార్, కంప్లీట్గా ఇది ఎస్టాబ్లిష్మెంట్గా అనుకూలంగా ఏమి లేదు. ఎంతో కొంత మనం మాట్లాడుకోగలుగుతున్నాగా, మనం రాయగలుగుతున్నాగా, నేను వీడియోలాగా చేయగలుగుతున్నాగా. సో అంత మరి మెయిన్ స్ట్రీమ్లో లేకపోయినా సోషల్ మీడియాలో ఎంతో కొంత బతికి. సోషల్ మీడియా ఒకటే అని కాదు, ఓకే, మామూలుగా అంటే అది పూర్తిగా ఒక అంటే అసలు కంప్లీట్గా 1984 సిచ్యువేషన్ లేదు. ఓకే, ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదు. ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే ఎమర్జెన్సీలో అంటే అది మళ్ళీ అగైన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మొన్న లోక్సభలో ఎమర్జెన్సీకి సంబంధించిన రెండు ప్రస్తావనలు వచ్చినాయి. అవును సార్, ఒకటేమో రాష్ట్రపతి గారి ప్రస్తావన, రెండోది లోక్సభ స్పీకర్ ప్రస్తావన. అంటే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవును సార్, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ షీ హ్యాడ్ ది టిబిలిటీ ఆర్ గట్స్ టు సే దట్ ఐఎమ్ ఇంపోజింగ్ ఎమర్జెన్సీ. ఇప్పుడున్న వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టకుండా అంతకంటే ఎక్కువ ఎమర్జెన్సీ నడిపిస్తున్నారు. అప్రకటిత నిషేధం నడుస్తుంది. సో అది నువ్వు ఒక కాగితం తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ మీద సెన్సార్ అమలు చేస్తున్నాను అని ఇస్తే యూ హ్యావ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ విత్ యూ. నువ్వు దాన్ని రేపొద్దున కోర్టుకు తీసుకెళ్ళొచ్చు, అక్కడ గెలుస్తావు కదా, ఓడతావు అనేది ఇమ్మెటీరియల్. సెన్సార్షిప్ అమలు చేస్తుందండి ఈ ప్రభుత్వం, దీన్ని అడ్డుకోండి, ఇది పలానా రాజ్యాంగపరంగా ఇది పలానా, ఈ విధంగా ఇది తప్పు అని మీరు ఆ కాగితం తీసుకొని కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవడు కోర్టుకు వెళ్తాడు? ఏమని కోర్టుకు వెళ్తాడు? ఏమీ లేదు కదా, ఏం లేదు కదా. సో అదే బెటరు సార్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీకి ఒక మీడియా ఉంది, రాజకీయ పార్టీలకు వత్తాసు పలికేటువంటి మీడియాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాక్షి, అలా ఇంకొన్ని ఉన్నాయి. తన కుల మీడియానో లేకపోతే తనను బాగా సపోర్ట్ చేసే మీడియా లేకపోవటం వల్లే ప్రజారాజ్యం అంతర్ధానం అయిపోయిందా? పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు పట్టిందా? ఎవరి లోపం ఉంది ఇక్కడ? మీడియా సమర్థిస్తే అధికారంలోకి వస్తాయి రాజకీయ పార్టీలు, మనుషులు అనేది భ్రమండి. మీడియా సమర్థిస్తే మీడియా అల్టీరియర్ మోటివ్స్ తోటి సమర్థిస్తున్నదా లేకపోతే నిజంగా ప్రజల పక్షాల నుండి సమర్థిస్తుందా అనేది ప్రజలు అర్థం చేసుకోగలరు. ఓకే, కాబట్టి మీడియా సమర్థిస్తే అది తప్పనిసరిగా ఆ రాజకీయ పార్టీకి అధికారం దక్కుద్ది అనుకోవడం అది తప్పది, అది కరెక్ట్ కాదు. ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఓడిపోయిందనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి సార్. వాళ్ళకేదో మీడియా లేక కాదు, ఆ టేక్ ఆఫ్ చిరంజీవి గారి టేక్ ఆఫ్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఆ కారణంగా జరిగింది. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, మంచి చెడు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటి
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో నా పుస్తకంలో అది కూడా దాని గురించి కూడా రాశాను నేను. సార్ రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నారు కదా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుని బలపరుస్తున్నాయని. మీరు అన్నమాట స్ట్రైట్ ఎట్లా కనపడుద్ది అంటే, చంద్రబాబు కమ్మ, రాధాకృష్ణ కమ్మ, రామోజీరావు గారు కమ్మ. కాబట్టి వాళ్ళు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని లేకపోతే అంతకుముందు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బలపరిచిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్న ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి వాళ్ళు కమ్మోళ్ళు కాబట్టి చంద్రబాబుని బలపరుస్తున్నారు అనే ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. మీరు వేసిన ప్రశ్నలో కూడా అర్థం వస్తుంది. ఓకే సార్. నేనేమంటానంటే అందులో నిజానిజాల విషయం నేను ఆ లోతుకు నేను వెళ్ళను. దట్ ఇస్ నాట్ మై జాబ్. నేనేమంటానంటే అది మీకు తెలిసింది, నాకు తెలిసింది, ప్రజలకు కూడా తెలుసుద్ది. ఓకే. ఇప్పుడు మీరు అన్నది ప్రజలకి తెలియదా? వాళ్ళకు కూడా తెలుసుద్ది. ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు అందులో నిజం ఉందా, అబద్ధం ఉందా? కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుని సమర్థిస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ గారు రాసే ఆంధ్రజ్యోతిలో ఈ వార్త జగన్కి వ్యతిరేకంగా, ఇందులో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా అనేది ప్రజలు అర్థం చేసుకోగలరు. ఒకటి. ఓకే. అయినప్పటికీ వాళ్ళ ఎజెండానే తెలుగుదేశం పార్టీని బలపరచడం, ఐదర్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రిలేషన్ అని అనుకుంటే లెట్ ది పీపుల్ డిసైడ్. ఈ ప్రాబ్లం సొసైటీలో అన్ని సొసైటీలో అన్ని దేశాల్లోనూ ఉంది. ఓకే. ఈ ప్రాబ్లం ఒక్క భారతదేశానికో లేకపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకు పరిమితమైన ప్రాబ్లం కాదు ఇది. అమెరికా లాంటి డెవలప్డ్ సొసైటీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. అక్కడ కూడా ప్రభుత్వాలకి అధ్యక్షులకు అనుకూలంగా ఉన్న మీడియాలు, ప్రతికూలంగా ఉన్న మీడియాలు, వాళ్ళ ఎజెండా వీళ్ళ ఎజెండా ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. దానికి పరిష్కారం ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూపిస్తారు. దానికి పరిష్కారం రాజకీయ పార్టీలు మీడియా నడపటం కాదు. ఓకే సార్. ఫండమెంటల్లీ వన్ హ్యాస్ టు కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఫలానా మీడియా సంస్థ నాకు అనుకూలంగా పనిచేయటం లేదు కాబట్టి నేను సొంత డబ్బులు పెట్టి నా మీడియా నేను నడుపుకుంటాను అని ఒక రాజకీయ పార్టీ నాయకుడు లేకపోతే ఒక రాజకీయ పార్టీ నిర్ణయించడం ప్రజాస్వామ్యానికి చేటు, ప్రజాస్వామ్యానికి విఘాతం అక్కడే మొదలవుద్ది. ఉదాహరణకి మన రాష్ట్రంలో సాక్షి పత్రిక ఉంది, సాక్షి ఛానల్ ఉంది సార్. ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పక్షం కాబట్టి నేను నా సొంత పత్రిక పెట్టుకున్నాను, నా సొంత పార్టీ ఛానల్ పెట్టుకున్నాను అనేది వాళ్ళ వాదన. ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రజలకి జవాబుదారి అయి ఉండాలి తప్పనిసరిగా. సాక్షి ప్రజలకు జవాబుదారి అయి ఉండాల్సిన అవసరం ఉంది, కానీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలకి ఓనర్ ప్రయోజనాలని పరీక్షిస్తుందా, ప్రజల ప్రయోజనాలను పరీక్షిస్తుందా సాక్షి? అల్టిమేట్గా ఓనర్స్ వైపే ఉంటుంది సార్. కదా? అంతే కదా? మరి ఇంకా అది ఏ విధంగా ప్రజాస్వామికం? అది హౌ ఇట్ విల్ హెల్ప్ సస్టైన్ డెమోక్రసీ? యువతలు కూడా ఇదే ఆరోపణ ఉంది కదా అని మీరు అనొచ్చు సార్. యువతల ఈ ఆరోపణ ఉంది, నేను కాదంటల్లా. దాంట్లో మంచి చెడులు మీరు చెప్పండి, ఇదిగో ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అని. యువతలు కూడా వాళ్ళు తప్పు చేస్తుంటే చెప్పేందుకు మనకు హక్కు ఉంది, జనానికి హక్కు ఉంది, మీకు నాకు ఉంది హక్కు. మనం చెప్తాం, వాళ్ళు సరి చేసుకుంటారు, కోర్స్ కరెక్షన్ చేసుకుంటారు. చేసుకోకపోతే తిరస్కరిస్తారు. అల్టిమేట్లీ జనం చెడ్డ పేరు వచ్చేస్తుంది వాళ్ళకి. సాక్షి వేరే యాజ్ ఏ రాజకీయ పార్టీ నడిపేదానికి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలా. ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఉందండి, సాక్షి మీడియాకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి పేరుందో, పేరుండే పనే ఉంది. బేసికల్లీ అది సాక్షి మీడియా అని సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు మనం నిందించక్కర్లా. సాక్షి అనేది ఇట్ ఈస్ ఓన్డ్ బై ది ఫ్యామిలీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ ఇట్ విల్ ట్రై టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఓనర్ కదా. యజమాని ప్రయోజనాలు కాకుండా ఇంకెవరి ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళకి? సింపులే కదా. దాన్ని వాళ్ళు పరిరక్షిస్తారు. ఆ విధంగా ఏదో మొత్తం మీద ఒకసారి ప్రజలు అధికారంలోకి ఇస్తే వాళ్ళు ఆ మీడియా ఓనర్ ఫ్యామిలీ అధికారంలోకి వెళ్ళింది. ఎంత డబ్బులు దోచిపెట్టారు ఆ సాక్షికి? అది కూడా క్విడ్ ప్రోకోలో భాగమేగా. అవును. ఆంధ్రజ్యోతికి ఒక యాడ్ ఇవ్వలేదు, సాక్షికి ఇచ్చుకున్నారు. మధ్యలో ఈనాడుకి కొన్ని యాడ్స్ ఇచ్చారు తప్పదు కాబట్టి. ఈనాడుకి ఇచ్చి వాళ్ళకి బిల్లులు ఇవ్వలా, బకాయిలు ఇంకా ఉన్నాయి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా ఇస్తుంది మరి. బిల్లులు ఇవ్వలా.
ఇర్రెగ్యులర్ సైజ్ యాడ్స్ తయారు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఎక్కడ దాకా ఇబ్బంది పెట్టారంటే నమస్కారం బాబు మీ యాడ్స్ అని చెప్పి ఈనాడు గవర్నమెంట్ యాడ్స్ తీసుకోవటం మానేసింది. ఓకే సార్. ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవాలి పాపం. నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఓకే. గవర్నమెంట్ యాడ్స్ని ఈనాడే స్వచ్ఛందంగా వదులుకుంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కుదరక. నాకు ఇవాళ ఫస్ట్ పేజీలో నువ్వు ఇస్తావా సస్తావా, ఇకపోతే ఏంటి నీ సంగతి తెలుస్తా. ఫస్ట్ పేజీ ఇప్పుడు ఈనాడులో ఫస్ట్ పేజీ ఇప్పుడు 2 నెలల క్రితం 3 నెలల క్రితం షెడ్యూల్ అయిపోద్ది కార్పొరేట్ యాడ్. సార్ నీకోసం మానలేడు కదా వాడు. ఇటువంటి ఇబ్బందులు పెట్టారు వాళ్ళు, ఈ రకంగా చేశారు. ఎంత ఇచ్చుకున్నారు సాక్షికి? వాలంటీర్లందరూ సాక్షి పేపర్ కొనాలా? ఇది చాలదు మనకి రాజకీయ పార్టీలు మీడియా నడపడానికి వీలు లేదని చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ సార్. అవును సార్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్లో, కూటమి, మంచి నూతన ఉత్తేజం, మంచిదే, అందరికీ మంచి జరగాలి. కానీ చంద్రబాబు గారి మీద ఒక ఆరోపణ ఉంది. చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా మంచి ఉన్నత స్థానం ఉంది, మంచి విజనరీ లీడర్ అని చెప్పి, చక్రం తిప్పగలిగినటువంటి వ్యక్తి అని చెప్పి, అలాగే పచ్చి రాజకీయ అవకాశవాది అనేటువంటి పేరు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దగ్గరికి తీసింది కూడా అవకాశవాద రాజకీయమే అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. కొన్ని ఘటనలు దాన్ని కొంచెం చూడాయి. ఎలా ఉంటుంది సార్ వీళ్ళ జర్నీ? అసలు ఉండే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళని దగ్గరికి తీసుకుంటే అవకాశం రాజకీయం అనడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? నేను ఎట్టి పరిస్థితులు గెలుస్తాను అనుకున్నారా? అవును కదా. మరో 30 ఏళ్ళు కూడా మనమే సీఎం అని చెప్పారు ఆయన. అవునా? అవును. ఆయన ఈ రోజుకి నమ్మలేకపోతాడు. ఇదేంటి నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరాజయం అనేది. అంత నమ్మకంలో ఉన్నారు ఆయన. అందుకే ఇంట్రోస్పెక్షన్ జరగట్లేదు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నేను ఒక్కడనే పోటీ చేస్తే బ్రహ్మాండమైన విజయం నాకు వచ్చుద్దిలే అని ఆయన అనుకోలే. ఓకే. నలుగురిని కలిసి పోటీ చేద్దామని అనుకున్నాడు ఆయన. దాన్ని అవకాశవాదం అని ఆ టర్మ్ చేయటం కరెక్ట్ కాదు. అది ఆ టర్మ్ వాడటం అంటే జనసేనని కలుపుకోవటం అవకాశవాద రాజకీయం అంటే కరెక్ట్ కాదు. దే వాంటెడ్ టు ఫైట్ యునైటెడ్లీ. ఓకే. అది ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటంటే, విధ్వంసం జరిగిపోయింది ఈ రాష్ట్రంలో, వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓ పక్కన అమరావతి మీకు తెలిసిన విషయమే, రాజధాని విధ్వంసం జరిగింది. అది విధ్వంసం, సంపూర్ణమైన విధ్వంసాల్లో అది మొదటిది. ఆంధ్రప్రదేశ్ ఇవాళ భయంకరమైన దుస్థితిలో ఉందంటే మొదట చెప్పాల్సింది మనం అమరావతి గురించి. రెండవది పోలవరం. పోలవరం ప్రాజెక్ట్ ఏంటండి 4%. 5 ఏళ్లలో నువ్వు కట్టేది 4%. నీ ముందు 5 ఏళ్ళు కూడా చేయలే చంద్రబాబు నాయుడు గారు. ఇది చెప్తే చంద్రబాబు నాయుడు అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పింది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు చేసిన విమర్శ అయితే ఉందో పోలవరం అది కరెక్ట్ కాదు, 78% కట్టారని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నువ్వు కట్టింది ఎంత? 4% కడతావా? ఏమిటి? రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి కదా, అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కదా నీకు జనం. మంచి గోల్డెన్ ఛాన్స్ కదండి సార్. అవును. పోలవరం పూర్తి చేసేస్తే అసలు నిన్ను ఓడి ఎందుకు ఓడిచ్చేవాళ్ళు? నెత్తిన పెట్టుకుని పూజ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఓడిస్తారు నిన్ను? అమరావతి నువ్వు 30,000 ఎకరాలు కావాలి రాజధాని ఎక్కడున్నా సరే, నేను ఐఎమ్ విత్ అమరావతి అని చెప్పి తాడేపల్లి ఇల్లు కట్టుకున్నావు నువ్వు. తర్వాత వచ్చేసి అమరావతిని మొత్తం ధ్వంసం చేసేసావు. అమరావతి శుభ్రంగా అంతా నిర్మించి ఇవాళ అంటే ఏదే ఒక ప్లాన్. చంద్రబాబు నాయుడు బేసికల్లీ చంద్రబాబు నాయుడు ఇస్ ఎ డ్రీమర్. ఆయన ఒక డ్రీమర్. ఒక విజన్ ఒకటి ఉంది ఆయనకి. అది అక్కడ అమలు చేయడానికి చూశాడు ఆయన. కొంత అమలు చేసిన తర్వాత ప్రజలు ఓడిచ్చారు ఆయన్ని 2019లో. దాన్ని అందిపుచ్చుకొని దాన్ని కంటిన్యూ చేసినట్టయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవాడు కదా మళ్ళా. సింపుల్. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి నేతగా చంద్రబాబు గారికి ఆల్రెడీ పేరు ఉంది, ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. కానీ 10 ఏళ్ల పాటు అవమానాలు అనుభవించాడు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల తరువాత 100% స్ట్రైక్ రైట్ తోటి వచ్చాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మీరు అన్నట్లుగా తను కాస్త స్టేబుల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మీకున్న విజన్ తోటి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది అసలు ఏపీలో? పవన్ కళ్యాణ్ హీ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ అండి. ఆయన మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. వయసు ఆయన పక్షాన ఉంది. ఆయన ఇంకా చాలా లెంగ్దీ భవిష్యత్తు ఉంది ఆయనకి. ఓకే. రెండవది ఆయనకి ప్రజల పట్ల తపన ఉంది, ఎంతో కొంత చెయ్యాలి అనే ఆలోచన ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భావుకతతో కూడిన పొలిటీషియన్ ఆయన. ఏదో చెయ్యాలి నేను అనే ఒక ఆలోచన ఉంటాయి ఆయన దగ్గర.
వాటిని కొద్దిగా అంటే ఈ సిస్టంలో ఈ విత్ ఇన్ ది సిస్టమ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంటే స్టార్డమ్ ఉంది ఆయనకి, ఓకే సార్. అటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి వస్తే ఆ అడ్జస్ట్మెంట్ కొద్దిగా అంటే ఇది బ్రాస్ ట్యాక్స్లో ఇవ్వడాలంటే ఆయన ఆ అడ్జస్ట్ చేసుకోవాలంటే దట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం. అయిన తర్వాత ఐఎమ్ షూర్ హీ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. సో లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సురేష్ గారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుంది? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఒకవేళ చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు ఉంటారా, ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇందాక చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఒక ఫోర్స్. ఓకే ఆయనకి ఇప్పుడు 11 సీట్లు వచ్చినా కానీ ఆయన ఫోర్సే. 40% ఓటింగ్ ఆయన పక్షానే ఉంది మొన్న. సార్, సో ఆయన తాను ఏ దారిలో నడుస్తాననుకుంటాడో, ఇప్పుడు ఈ ఓటమి తర్వాత నేను ఏ దారిలో నడిస్తే మళ్ళీ తిరిగి నన్ను ప్రజలు విశ్వసిస్తారు అని ఆయన అనుకుంటాడు. అది ముఖ్యం. ఇప్పటి వరకు నాకు ఆయన సరైన దారిలో ఆలోచించడంలో ఓకే, మనందరికీ ఇప్పటివరకు కనపడుతుంది ఏంటంటే ఆయన ఈ ఓటమి ఎదురైన తర్వాత ఆయన ఆలోచన ఇంకా సరైన దారి పట్టల. అది పట్టుద్దా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది. సార్, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే జర్నలిస్ట్ ఈజ్ ద విజిల్ బ్లోయర్ అని అంటూ ఉంటారు. సరే, ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చి ఉండొచ్చు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్రజా వ్యతిరేక విధానాలని పుస్తక రూపంలో మాత్రమే కాకుండా మీకు ఉన్నటువంటి వ్లాగ్స్ రూపంలో కూడా మీరు గొంతెత్తారు. ఇది రాష్ట్రానికి ఖచ్చితంగా మేలు చేసిందని ఒక వర్గము, చేడు చేసిందని ఒక వర్గం. ఇందాక చెప్పినట్టుగా ఆరోపణలు ఏమన్నా ఉండొచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల్లో కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అండ్ బై ద సేమ్ అన్నిటికీ మించి బీయింగ్ యాజ్ అ సీనియర్ ఎడిటర్గా, జర్నలిస్ట్గా మళ్ళీ మీ వాయిస్ రైజ్ చేస్తారని, అలాగే డైల్ న్యూస్ ద్వారా కూడా డైల్ న్యూస్ వీక్షకులను కూడా ఎడ్యుకేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ నైస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే.